హలో అండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ షేప్తోని స్టిచ్ చేసుకోవాలి అన్న అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ నెంబర్ వచ్చేసి 8 or 9 రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ పైపింగ్ అనేది లైనింగ్కి స్టిచ్ వేసేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ కానివ్వండి, హ్యాండ్స్ కానీ ఏదైనా మీరు స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ వచ్చేసి ఫస్ట్ మనము లైనింగ్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. అంటే అన్ని మూలలు కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదా అని. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుండి ఒక స్టిచ్ అయితే వేయండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, లేదంటే ఒక్కసారి ఫింగర్ పెట్టేయండి, తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత కచ్ మార్కులు పెట్టుకోవాలి. ఈ కచ్ మార్కులు ఎందుకంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి కోసం. ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ ఫింగర్తోని టైట్ చేయండి, లేదంటే ఐరన్ చేసేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మొత్తం సైడ్ జాయింట్స్ వేసేసి సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత వెనకాల భాగంలో నెక్ అయితే చూసింటారు కదా. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి డాట్స్ అయితే స్టిచ్ చేద్దాం. చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని భుజం సైడ్ తక్కువ ఉండే విధంగా, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మనం స్టిచ్ అయితే వేయాలి. కింద 1/2 ఇంచ్ తీసేసుకోండి. పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి వెళ్ళిపోయినట్టు ఉండాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ అదే మెథడ్లో ఇంకో సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవో చూడండి. రెండు సమానం ఉన్నాయి కదా, సమానం ఉన్న తర్వాత కిందికి మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి. సో కంపల్సరీ పైపింగ్ వేయాలా అంటే మనం నెక్కి పైపింగ్ వేసినాం కదా, ఈ విధంగా పైపింగ్ వేస్తే మీకు నీట్గా అయితే కనిపిస్తుంది. సో కిందికి పైపింగ్ అయితే వేసేస్తున్నాను. దీనిపైన మళ్ళీ 1 ఇంచ్ పట్టీతోని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1 ఇంచ్ క్లాత్ అయితే తీసేసుకోండి. ఇది సరిపోలేదు, సో 2 పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను కదా, 2 పీసెస్ ఫస్ట్ జాయింట్ అయితే వేసేసుకోండి. జాయింట్ వేసేసుకున్న తర్వాత దీనిపైన స్టిచ్ చేస్తాం. ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒక్కసారి మీకు అవసరమైన వాళ్ళైతే చూడండి. ఓకే, సారీ. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ నార్మల్గా మనం ముందు ఫింగర్స్ పెట్టేసినాం కదా, ఆ ఫింగర్స్ పెట్టడం వల్ల ఎక్కడి వరకు ఉంది అనేది తెలుస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయండి లోపలికి. ఇప్పుడు ఈ విధంగా ఒక దూరం కుట్టేసుకోండి, లేదంటే ఏ విధంగా స్టిచ్ వేసేసినా పర్వాలేదు. ఇది వచ్చేసి మనకి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఒకసారి స్టిచ్ అయినా వేయండి, లేదు అనుకుంటే హెమ్మింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ కోసమే వదిలేసిన, సైడ్కి కార్నర్లో స్టిచ్ అయితే వేసేసినాను. ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం రావద్దు అని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసినాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక సైడ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, మార్కింగ్స్ ఉంటే దానిపైన డైరెక్ట్ స్టిచ్ వేస్తే అయిపోతుంది. మార్కింగ్స్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే భుజం ఉందా, ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని కిందికి వరకు స్ట్రైట్గా ఇట్లా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇక్కడ తీసేసుకున్న తర్వాత కింద మనం డాట్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీని యొక్క పొడుగు కిందికి ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ ఎక్కువ ఉంటే 1 పావు 1.5 తీసుకోండి, చెస్ట్ తక్కువ ఉంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ చాలా తక్కువ ఉంది, అందుకే 1 ఇంచ్ తీసుకున్న. పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు ఉండే విధంగా స్టిచ్ వేసేసిన. ఇది మెయిన్ డాట్ అంటాం. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఈ క్లాత్ ఎంత ఉందో చూడండి. ఈ క్లాత్ ఎంత ఉన్నా మనకి పర్వాలేదు. దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేయాలి. సెకండ్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద పావించు, పైకి వచ్చి దీని ఒక పొడుగు సేమ్ 2.5. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసినాం కదా, ఇవి రెండింటికి కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని చంక సైడ్ పట్టేసుకోండి. చంక సైడ్ పట్టుకున్నప్పుడు ఈ విధంగా ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే అవి 2 ఒకదానిపైకి ఒకటి క్లాత్ ఎక్కి వస్తున్నట్టుగా పట్టేసుకోవాలి. అప్పుడే మనం ఆ ప్లేస్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఇవి ఇప్పుడు 3 అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఒకసారి మీరు చూడండి, మీకు కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు షార్ప్గా కావాలి అనుకుంటే డాట్స్ అన్నీ కూడా దగ్గరికి స్టిచ్ వేసుకోవాలి. అదే మీకు ఇంకోటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి 2 చెక్ చేసేసుకోండి, సమానం ఉన్నాయా లేవా. కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి అంటే డాట్స్ దగ్గర స్టిచ్ చేయండి, లేదు అంటే కింద కట్ చేస్తాను. ఎందుకంటే లైనింగ్ ఎక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, లైనింగ్ కరెక్ట్గానే ఉంది, అందుకే కింద కట్ చేసినాను. ఒకసారి చెక్ చేసేసుకోండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పెద్ద పట్టీలు అయితే జాయిన్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ కలిపి ఆల్రెడీ స్టిచ్ వేసినాను.
దీనిపైన ఇంకొక లైనింగ్ తీసుకుంటున్నాం, అంటే డబుల్ లైనింగ్ సింగిల్ మెయిన్ ఫ్యాబ్రిక్. కింద లైనింగ్ ఉండాలి, పైన లైనింగ్ ఉండాలి, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఇక్కడ కింది సైడ్ ఒక కుట్టు అయితే వేసేద్దాం. చూడండి ఈ విధంగా, ఎందుకంటే నార్మల్గా కూడా స్టిచ్ వేయచ్చు, ఇది ఎందుకంటే మనకి ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీనికి జాయిన్ చేద్దాం. చూడండి ఇది ఓపెన్, పెద్ద పట్టి అనేది జాయిన్ చేసినాం కదా, అది ఓపెన్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు పైన పార్ట్కి ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసినాం కదా, ఈ డాట్ పైన స్టిచ్ అనేది పడద్దు. ఈ డాట్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి, ఎందుకంటే దానిపైన స్టిచ్ వేస్తే మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదు, ఇట్లా గుంజి పెట్టేసినట్టుగా వస్తుంది. సో షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ తక్కువ అంది, కరెక్ట్గా అనిపించలేదు అని అనుకుంటే మీరు ఇంకా దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. పైన ఉన్న పార్ట్ని నెక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోండి. సో నేను చెప్పిన దానికంటే ఎక్కువ అబ్జర్వ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కింది వరకు ఫోల్డ్ చేయండి. ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ పైకి రౌండ్గా తిప్పేసేయండి. ఇప్పుడు ఇంతకుముందు స్టిచ్ వేసిన దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఒకవేళ మీకు వీడియో కనుక ఫాస్ట్ ఫార్వర్డ్లో అనిపిస్తే మీ ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు స్లోగా చేసి చూసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చితే ఆ విధంగా చూడండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇప్పుడు కార్నర్ వరకు స్టిచ్ వేసేసినాం కదా, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటాయి. హుక్స్ కాజా పట్టి సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ నుండి ఈ క్లాత్ అంతా బయటికి తిప్పేసేయండి. ఇది తీసేటప్పుడు మీరు ఎలా లాగినా ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ కుట్లు అనేవి ఊడిపోవు, ఏం ప్రాబ్లం రాదు. జస్ట్ ఏమవుతుంది అంటే కొంచెం పైన క్లాత్ అనేది ముడత ముడత వచ్చేస్తుంది అంతే. ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. వెనకాల చూడండి ఖర్చు అనేది కనబడకుండా పర్ఫెక్ట్గా ఉంది. సో సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు పట్టీలు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా ఉన్నాయా లేవా. కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా ఉన్న తర్వాతనే హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేయాలి. ఒకటి వచ్చేసి కాజా పట్టి, ఇంకొకటి వచ్చేసి హుక్స్ పట్టి. హుక్స్ పట్టి వచ్చేసి మనకి లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేస్తున్నా, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేస్తున్నా. ఎందుకోసం అంటే ఇది హుక్స్ పట్టి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసి లోపలికి పల్టాయించాలి. అప్పుడు మనకి ఖర్చు అనేది కనబడకుండా. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి. చూడండి పైన కింద క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా, తీసేసుకొని ఇది ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఈ కలర్కి ఆ షాడో అనేది కరెక్ట్గా కనబడకపోవచ్చు కదా, నార్మల్గా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. పైన ఎక్స్ట్రా ఉంది కదా, మళ్ళీ ఒకసారి కట్ చేసేసుకొని కింద పైన ఎక్కువ ఉన్నది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి. ఓకే, ఈ విధంగా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కాజా పట్టి. కాజా పట్టి ఏమో మనకు బయటికి కనబడుతుంది, అందుకోసమే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే తీసుకుంటే సరిపోదు, లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు తీసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఇక్కడ స్టిచ్ వేసేసిన తర్వాత ఇది మనకి బయటికి కనబడుతుందని చెప్పినాను కదా, కింద లోపల లైనింగ్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లోపల సైడ్ లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసి దీన్ని పల్టా వేస్తే మనకి బయటికి కనబడుతుంది. దీన్ని మనం కాజా పట్టి అని అంటాం. చూడండి ఇప్పుడు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వేషన్ అయితే ఉండాలి. పైన కింద ఎక్కువ కట్ చేసేసుకోండి. అదేవిధంగా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ పోగులు అనేవి పైకి లేచినట్టుగా ఉంటున్నాయి అనేసి పోగులు అనేవి లేవకుండా మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఎక్కువ వేసేస్తున్నాం. స్టిచ్ వేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, అవసరమా అని అనుకోకండి. ఓకే, కింద ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఎగ్జాక్ట్గా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. కార్నర్కి స్టిచ్ వేసేసిన తర్వాత దీనికి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పైన సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనము పైపింగ్ అనేది వేసేసినాం కదా, పైపింగ్ అనేది వేసేసినాం కాబట్టి ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక కుట్టు వేసుకోండి. ఈ రెండు కుట్ల మధ్యలో మనకు కాజాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి రెండు కూడా సమానం ఉన్నాయా లేవా. సో ఇప్పుడు వెనకాల భాగము ముందు భాగం రెండు కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్ సైడ్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకునేటప్పుడు పైపింగ్ వేసుకున్న వాటికి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి అని నేను చెప్తాను కదా, అక్కడ ఒకవేళ క్రాస్లో కట్ చేసుకోలేదు అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు క్రాస్లో స్టిచ్ చేసేసుకోండి. అక్కడ క్రాస్లో కట్ చేసేసుకుంటే నార్మల్గానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ వెనకాల బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే పాటించాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి కరెక్ట్గా 4 కూడా ఒకే లెంత్ ఉండాలి. అప్పుడే మీకు
ఎక్కువ తక్కువ అనే చాలామంది సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అన్నది. ఇక్కడ చూడండి ఏమైనా ఎక్కువ వచ్చిందా, రాలేదు. 4 కూడా సమానం ఉన్నాయి. ఒకవేళ మీకు సమానంగా రాలేదనుకోండి, ఇక్కడ స్లైట్గా కట్ చేసేసుకోండి, అప్పుడు మీకు సమానం వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ చేతులు జాయిన్ చేసే దగ్గర భుజం దగ్గర కూడా 4 సమానం ఉండాలి. సమానం లేకపోతే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ 2 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు మీకు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అనేది వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువలో అనేవి రావు సైడ్ జాయింట్స్. సో ఇప్పుడు అదేవిధంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ వేసినాం చూడండి, పైపింగ్ వేసి లైనింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా తీసేసుకోండి. ఒకదానిపైకి ఒకటి కరెక్ట్గా తీసేసుకొని మిడిల్లో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. మిడిల్లో కొంచెం పోగులు లైనింగ్ ఎక్కువ ఉందని కట్ చేసినాను. మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత పైంది కిందిది పక్కకి జరిపేసేయండి. మధ్యలో 2 ఉంటాయి చూడండి, ఆ మధ్యలో రెండింటికి లోతు అనేది తీస్తున్నా. చేతికి లోతు అనేది నేను కట్టింగ్లో చూపిస్తాను కానీ తీయను, ఇక్కడనే కట్ చేసుకుంటాను. ఎందుకంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేతికి లోతు స్టిచ్చింగ్లో తీస్తాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోతు తీసినాం చూడండి, ఈ లోతు తీసింది వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండాలి. లోతు తీయండి మనకి వెనకాల భాగం సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పట్టేసుకొని మిడిల్ కచ్ మార్క్ భుజం దగ్గర పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. సారీ, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి. మిడిల్ షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్ సైడ్ నుండి వెనకాల భాగంకి ఒకసారి స్టిచ్, అదేవిధంగా ముందుకి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. భుజం దగ్గర నుండి వెనకాల సైడ్ స్టిచ్ వేస్తున్నాం. ఇవి స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదని బ్లౌజ్ యొక్క పార్ట్ కానీ లేదంటే హ్యాండ్ క్లాత్ కానీ ఏది కూడా అస్సలు లాగద్దు. ఒకవేళ మీరు గుంజిండ్రు అనుకోండి, మీకు సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి. ఆ విధంగా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా స్టిచ్ అయితే వేయాలి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదు, అంతేగాని మీరైతే అస్సలు లాగద్దు. ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాలకి స్టిచ్ వేసేసుకున్నారు కదా, సేమ్ అదే భుజం దగ్గర నుండి ముందుకి కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇటు ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే మీరు లాగినరు అనుకోండి ఖచ్చితంగా ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ముడతలు రావద్దు అనుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకోసం అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా సన్న ముడతలు అనేవి వస్తాయి కదా, ఆ సన్న ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఇంకోసారి స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా 2 చేతులు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం వెనకాల సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలో చూడండి. అంతకంటే ముందు ఇక్కడ చూడండి మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కచ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఈ కచ్ మార్క్ దగ్గర నుండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇది హుక్స్ పట్టియా కాజా పట్టి అయితే కాజాలు స్టిచ్ చేస్తాం కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు ఒక దానిపైకి ఒకటి పెట్టేసుకోండి. వెనకాల భాగం మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పట్టేసుకొని టైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సో ఇక్కడ నేను వీడియో అనేది స్లోగా చేసి చూపించినాను, ఎందుకంటే మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది అస్సలు కావద్దు అనేసి. ఇప్పుడు ఇట్లా కార్నర్కి పట్టేసుకున్నాం కదా, కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. సేమ్ హ్యాండ్స్ కూడా, హ్యాండ్స్ ఆల్రెడీ మనకి కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా, మధ్యలోకి కట్ పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా కనబడుతుంది అని అనుకుంటున్నారు కదా, ఆ ఎక్స్ట్రా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది హ్యాండ్స్కి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకోవాలి. హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మిడిల్ పాయింట్ 2 కలిపేసుకొని టైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చేస్తుందా, రావడం లేదు. సో చాలామందికి మీరు ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు కదా, ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే సేమ్ ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి అదే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెనకాల భాగం కంటే ఎక్కువ ఫ్రంట్ పార్ట్ ఉందనుకోండి, కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు ఎక్కువ వచ్చిందంటే మనం కట్టింగ్లో క్రాస్ కట్ చేసుకోవాలి అని చూపించినాను, అందువల్ల ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసుకోండి. వెనకాల భాగంని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క మార్కింగ్ అనేది ఆపోజిట్కి వెళ్ళిపోయింది, అది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకోండి. ఇంకో సైడ్ ఉంది కదా అక్కడి వరకు. ఇక్కడ వెనకాల భాగంకి కింది వరకు ఉంది కదా, ఇప్పుడు ఈ వెనకాల భాగం కింది వరకు అదేవిధంగా చేతులు కలిపేసేసుకుందాం.
చంక భాగం కూడా ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ అందులో మీరు కనుక కొత్త వాళ్ళు అనుకోండి, ఒక స్కేల్తోని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి చంక ఆల్రెడీ చెక్ చేసినాం కదా, ఆల్రెడీ ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేయాలి అనుకుంటే సేమ్ అదే కుట్టు పైన స్టిచ్ వేసేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తోనే చెక్ చేయండి. కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకున్న తర్వాత సైడ్కి 3 లేదా 4 కుట్లు అయితే వేసివ్వండి. ఎందుకంటే కస్టమర్ వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అయిందనుకోండి, ఓపెన్ చేసుకోవడానికి కష్టమవుతుంది కదా, అందుకోసం సేమ్ ఇదే విధంగా సైడ్స్కి 3 or 4 స్టిచ్ వేయండి. కుట్లు వేయడానికంటే ముందు ఒక కుట్టు వేసిన తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెక్ చేయాలంటే నాకు కాన్ఫిడెంట్తోని నేనైతే చెక్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా అయితే మీకు సైడ్ జాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇంకో సైడ్ స్టిచ్ చేయండి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే కింద నుండి పైకి స్టిచ్ చేయాలా అని. సో అదేం లేదు, కింద నుండి పైకి స్టిచ్ వేసుకోవచ్చు, అదేవిధంగా పైనుండి కిందికి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకున్న డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్తో చెక్ చేయండి. చూడండి కొలత బ్లౌజ్తో నడుము అనేది పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా చెస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి. చెస్ట్, అదేవిధంగా హ్యాండ్స్, నడుము, చెస్ట్, హ్యాండ్స్